స్పష్టంగా in view of the forthcoming monsoons, the agency, Messrs. L&T and PAS joint venture is requested to attend to the damages occurred to the CC blocks, wearing court, etc. and to it that they are well ordered at earliest. స్పష్టంగా ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. రాబోయే వర్షాకాలం కంటే ముందే మే నెలలో లెటర్ రాసిండ్రు. జూన్ జూలైలో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి. మీరు తక్షణమే ఇందులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా రాబోయే వర్షాకాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవచ్చని. అంటే చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు సేఫ్టీ వాల్ మొత్తం ఇరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ముంచేసి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్ను పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని. నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఐఎమ్ రిపీటింగ్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి. డిసెంబర్ 30, 2021 అంటే ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసింది. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే
ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది. భారతదేశంలో ఉండే అన్ని డ్యాంల యొక్క పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి చట్టాన్ని చేసింది. ఈ చట్టం నిబంధనలను అమలు చేయడం డ్యామ్ యజమానుల చట్టబద్ధత బాధ్యత. అంటే డ్యామ్ యజమానులు అంటే తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆర్ ఎనీ అదర్ డ్యామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజమాని. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం పర్యవేక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యత నిర్వహించాల్సింది రాష్ట్రాలది. అందుకే 2022లో 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 2022 కంటే ముందు ఏవైనా డ్యామ్లు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ చట్టమే లేదు, ఈ అథారిటీ లేదు. ఈ అథారిటీని పార్లమెంట్ చట్టం చేసిందే డిసెంబర్ 30, 2021 నాడు. అది అమల్లోకి వచ్చి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఎక్కడైనా ఒక చట్టం చేసిన తర్వాత అమలు చేసి క్షేత్రస్థాయిలో దాని ఆఫీసర్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చుకోవడానికి కనీసం 3-4 నెలలను పడుతుంది కదా. సో 2022 నుంచి పనులు ప్రారంభించి 2023 అక్టోబర్లో తెలంగాణలో జరిగిన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రమాదాన్ని వాళ్ళు తక్షణమే విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసి పూర్తిగా దీన్ని పరిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది, ప్రాథమిక నివేదికలో 7వ బ్లాక్ పిల్లర్లు అక్టోబర్ 24 నాడు 19వ పిల్లరు దాదాపు 1.2 మీటర్లు కుంగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ప్లానింగు, డిజైనింగు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అందుకే పిల్లర్లు కూలిపోయినాయని. అదేవిధంగా ఈ బ్లాక్ దెబ్బతినడం వల్ల 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫైనల్ రిపోర్టు 365 పేజీలు ఉంది టోటల్గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్టు 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్గా సజెషన్స్ ఇచ్చారు.
ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతో భూసార పరీక్షలు చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలనో వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట ఏమన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. నువ్వేది చేయాలన్నా మీ దగ్గర అపర మేధావులు ఉండొచ్చు, 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, కిలాడి కమిటీ ఉండొచ్చు. ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిచ్చే సూచనలు పాటించాలంటే ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ, ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీరు ఏ పని చేసినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పింది. ఇదే ఆ నివేదిక. ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు అన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి, వెనకటి కేసీఆర్ చెప్పిండు తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు దడిచిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా అవును తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, అగో ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో, ఏ లెవెల్లో చదివినో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను. నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందల నీళ్ళు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది నర్సింగ్. బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తాలి, ఎత్తిన నీళ్ళని తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్ళని నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసమే బ్యారేజీలు కట్టారు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టారు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటుద్దాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాదెల్లంపల్లి అక్కడ ఉన్నది. ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. దీని క్రస్ట్ గేట్లు 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. దీని వెనకాల 18.5 కిలోమీటర్ల వెనక్కి ఇక్కడ మీకు లక్ష్మీ పంప్ హౌస్, అదే కన్నెపల్లి పంప్ హౌస్. ఈడ బ్యారేజ్ ఉంటే బ్యారేజ్ నుంచి వెనక్కి 18.5 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మీకు అప్రోచ్ కెనాల్ ద్వారా ఈ నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఈ అన్నారం బ్యారేజ్కి యువతల పోయాలి. ఇక్కడ చెప్తా మీకు, వాళ్ళ ఇష్టం, మీకు కెమెరా అవసరం లేదు, జస్ట్ వీళ్ళ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఇది ఈడ 89.5 మీటర్ల బెడ్ లెవెల్ ఉంటే క్రస్ట్ గేట్లు ఇంకొక మీటర్ పైన ఉన్నాయి. ఈడ ఈ పంపులు పనిచేయాలంటే ఈడ 93.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు నింపి పెట్టాలి. ఇట్లా ఉరుకుతున్న నీళ్ళు, ప్రాణహిత నుంచి ఇటు నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి కదా, నీళ్లు ఉరుకుతున్నాయి కాబట్టి నీళ్లు 60,000 క్యూసెక్లో 70,000 క్యూసెక్లో పోతున్నాయి. దీన్ని గుంజుకోనికి పంప్ హౌస్ పనిచేయదు. ఈడ మినిమం లెవెల్ 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దాదాపుగా మేడిగడ్డ బ్యారేజ్ వెనకాల 5 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేయగలిగినప్పుడే ఈ పంపులు ఎత్తాలి. కన్నెపల్లి పంపులు ఎత్తి మీరు పోయాల్సింది అన్నారం బ్యారేజ్ దగ్గర.
ఈ అన్నారం బ్యారేజ్లో నీళ్లు ఈడెత్తిపోస్తే ఈ గేట్లు దించడానికి కూడా లేదు, గేట్లు దించినట్టు కొట్టుకుపోతాయని ఆదేశాలు ఇచ్చారు. ఈ గేట్లు దించకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో వెళ్ళి అన్నారం దగ్గర నీళ్ళు వస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి చారి గారు? తిరిగి మళ్ళీ కన్నెపల్లికే వస్తాయి. అంటే ఈడ గోల్గా అంటే ఏమంటారు గాన్గెద్దు తిరిగినట్టు తిరగాలనా? మినిమం బుద్ధి లేకుండా ఈరోజు ఈడ గేట్లు మూసి ఈ గేట్లు అన్నారం దగ్గర నీళ్లు పోస్తే అన్నారం దగ్గర ఉన్న ఈ సరస్వతి పంప్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉంది. అది సరస్వతి పంప్ హౌస్ 25 కిలోమీటర్లు. ఈ పంప్ హౌస్ ఇది అన్నారం పంప్ హౌస్. దీని అప్రోచ్ ఛానల్ ఇక్కడ ఉంది, దీని పంపులు ఇక్కడ ఉన్నాయి. సరస్వతి పంప్ హౌస్ ఈ అన్నారం బ్యారేజ్కి సరస్వతి పంప్ హౌస్కి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది దాదాపుగా 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్ల దూరం నీళ్లు నిలబడాలంటే అన్నారం గేట్లు మూసి పెడితే ఎన్ని మీటర్లు ఎత్తు నిలబెట్టాలి అంటే దీని లెవెల్ కూడా చెప్తా. దీని బెడ్ లెవెల్ వచ్చేసి 106 మీటర్లు. దీని క్రస్ట్ గేట్లు లెవెల్ వచ్చేసి క్రస్ట్ లెవెల్ వచ్చేసి 107 మీటర్లు. 107 మీటర్ల మీద నుంచి 10.5 మీటర్ల ఎత్తు నీళ్లు నింపాలి. అంటే దాదాపుగా 116.5 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ నీళ్లు నింపితే అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నువ్వు కన్నెపల్లిలో ఎత్తి అన్నారం దగ్గర వస్తే ఈ నీళ్లు మళ్ళీ కిందికే పోతాయి. సో ఇప్పుడు వాళ్ళ అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మీద బురద జల్లి మమ్మల్ని తప్పు పట్టి ప్రజల్ని వంచి ఉన్నది కొట్టుకుపోయేటట్టు చేయాలని ఈరోజు ఎన్డీఎస్ఏ స్పష్టంగా ప్రతి బ్యారేజ్ మీద క్లియర్గా చెప్పింది. అందులో ఉన్న లోపాలేంది, దాని మీద ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది. నువ్వు రిపేర్స్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు దించొద్దు, గేట్లు మొత్తం ఎత్తి పెట్టండి, ఓపెన్గా పెట్టండి అని చెప్పింది. అందుకే ఈ గేట్లన్నీ ఎత్తిపెట్టినాం. నీళ్ళు వచ్చినట్టు ఎట్లా వచ్చినా పోయేదానికి. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎత్తి అన్నారం దగ్గర వస్తే అన్నారం గేట్లు ముయ్యకపోతే ఈ నీళ్ళు మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వస్తాయి కదా. అందుకోసమనే ఈరోజు ఇది ఎత్తిపోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంప్ హౌస్లో ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5 మీటర్ల ఎత్తున ఈడ దాదాపుగా 4-5 టీఎంసీలు నిల్వ పెడితేనే ఈ పంపులు పనిచేస్తాయి. ఈ పంపుల నుంచి ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళ బెడ్ లెవెల్ వచ్చేసి 118 మీటర్లు. ఈ సుందిళ్ళ బెడ్ లెవెల్, దీని క్రస్ట్ లెవెల్ వచ్చేసి 119.5 మీటర్లు. ఈ సరస్వతి పంప్ హౌస్ ఇప్పుడు ఈ నుంచి ఎత్తి ఇక్కడ మీకు దాదాపుగా నీళ్ళు ఎత్తాలంటే 126.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ పెట్టాలి. సో దాదాపుగా మీకు 120 సుందిళ్ళ గేట్లు మూసి నిలిపేస్తేనే 126.5 మీటర్లు, అంటే దాదాపుగా 20 మీటర్ల ఎత్తు ఈరోజు నీళ్లు నిలబెట్టాలి. ఇట్లాంటిది ఇప్పుడు దీన్ని మీరు ఏమీ చేయకుండా ఈడ గేట్లు ముయ్యకుండా, ఈ గేట్లు కూడా ముయ్యడానికి వీల్లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం. ఈ గేట్లు ముయ్యకుంటే ఈడ నీళ్లు పోస్తే మళ్ళీ ఒకవేళ సుందిళ్ళలో నువ్వు నీళ్లు తెచ్చిపోసినా ఈ సుందిళ్ళ అన్నారంలోకి వస్తుంది, అన్నారం నీళ్లు మేడిగడ్డలకు వస్తాయి, మేడిగడ్డ నీళ్లు గోదావరిలోకి పోతాయి, బంగాళాఖాతానికి పోతాయి. ఇప్పుడు ఈడ పోసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఎత్తుతే అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి ఇక్కడ ఉన్న బ్యారేజ్. సో ఈ 3 బ్యారేజ్లల్లా ప్రతి దగ్గర గేట్లు మూసి నీటి నిల్వను పెట్టినప్పుడు మాత్రమే సుందిళ్ళ దగ్గర ఉన్న పార్వతి పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీకే నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. ఈరోజు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కొండపోచమ్మకి ఎట్లా వచ్చినాయి, రంగనాయక సాగర్కి ఎట్లా వచ్చినాయి, అన్ని బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంది తాటి చెట్లు లెక్క పెరిగి. ప్రాణవాయువే శ్రీపాద ఎల్లంపల్లి. శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఈ కాళేశ్వరంలో. మేడిగడ్డ వెన్నుపూస ఇరిగిపోయింది, మనిషి ఎల్లెలో పట్టుకున్నాడు. ఈ గుండెకాయతోనే మిగతాదంతా ప్రసరణ జరుగుతుంది. ఈ రకంగా ప్రాజెక్టు ఉంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు మీరు ఎత్తుతారా లేదా,
మీరు పోస్తారా లేదా? మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మీరు మాకు లొంగు ఉండాలి. 118 మీటర్ల నుంచి ఉండి 126 అంటే 8.5 మీటర్ల ఎత్తు అన్నారంలో కూడా నీళ్లు నిల్వ పెట్టాలి. 8.5 మీటర్స్ నీళ్లు నిల్వ పెడితే తప్ప 8.5 మీటర్స్ అన్నారంలో నిల్వ పెట్టాలన్నా లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌజ్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. సుందిళ్ల నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. ఇది ఈ లిఫ్టుల కథ. ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా బీఆర్ఎస్కు తాపత్రయం ఉంది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే రైతులు ఎండిపోతుంటే 2.5 సంవత్సరాలు